విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. స్వీట్స్ అడిగినందుకు ఫీల్ అయిపోతున్నట్టున్నారు. టేక్ ఇట్ ఈజీ. ఈజీగా ఎందుకు తీసుకోవాలి రాజు? మాకు కూడా స్వీట్స్ పంచి సెలబ్రేట్ చేయాల్సిందే. అలాగే మేడం. నేనేదో సరదాగా అంటే నువ్వు దాన్ని నిజం చేస్తావేంటమ్మా? నీ మాటలకు, ఆ మాటలు మాట్లాడిన తీరుకు రాజు హర్ట్ అయ్యాడు. ఆ ఫీలింగ్లోంచి బయటపడడం కోసమే అలా అడిగాను. నమస్కారం తాతగారు. మీరు అప్పుడే మర్చిపోయారా తాతగారు? నేను వినోద్ని, సంజయ్ ఫ్రెండ్ని. ఓహో, నువ్వా నాయనా? గబుక్కును చూపు అనలేదు. ఇతగాడెవరు? నా ఫ్రెండ్ చిన్న. అలాగా, ఏమిటి ఇలా వచ్చారు? ముసలాయన డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేసాడు బాసు. రెచ్చిపోనా? జాగ్రత్త, తేడా వచ్చిందో తాట తీస్తా. ఏమిటా గుసగుసలు? అబ్బే ఏం లేదు తాతగారు. సంజయ్ ఇంట్లో లేదు, ధైర్యంగా మాట్లాడొచ్చు. అదే చెప్తున్నానండి మావాడికి కూడా. చెబితే నమ్మరు తాతగారు. మా వినోద్ ఎంత మంచివాడో అంత పేదవాడు. ఏమిటి? అదే ఎంత పేదవాడో అంత మంచివాడు. ఈ కుర్రాడు పేదవాడా? అలా కనిపించడం లేదే. అదేమిటో చూసిన వాళ్ళంతా ఇలానే అంటారు తాతగారు. సంస్కారం తాతగారు, సంస్కారం. చదువు సంస్కారం అన్నారు కదా మీ వంటి పెద్దవారు. మా వినోద్కి సంస్కారం చాలా ఎక్కువలేండి. డబ్బు లేకున్నా ఎంతో రిచ్గా కనిపిస్తాడు. మనసులో ఉన్న మంచితనం మొహం మీద రిఫ్లెక్ట్ అయి ఇలా కనిపిస్తూ ఉంటాడు. పేదవాళ్లలో ఇంత మంచి కుర్రాడిని ఇంతవరకు చూడలేదని అందరూ అనుకుంటుంటారు. అవును తాతగారు, ఒకప్పుడు నా పేదరికం నాలో అల్లరిని ఆగ్తాయితనాన్ని పెంచింది. కానీ సంజయ్ చూశాక అవన్నీ ఎటుపోయాయో తెలియదు. సంజయ్ మాటలు, ప్రవర్తన నాలో ఒకలాంటి దీన్నే అదొకలాంటి మానసిక పరివర్తన. యా, ఎగ్జాక్ట్లీ, మానసిక పరివర్తన కలిగించాయి. ఒకరిని ఇబ్బంది పెట్టి పొందే ఆనందం కాదని, ఎదుటివారి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడమే నిజమైన స్నేహం అని సంజయ్ ద్వారానే తెలుసుకోగలిగాను. సంజయ్ పరిచయం అయ్యాక నేను పూర్తిగా మారిపోయాను తాతగారు. చాలా సంతోషం నాయన. పట్నం వచ్చాక ఇక్కడ వాతావరణం చూసి నా మనోరాలు ఎక్కడ మారిపోతుందేమోనని భయపడ్డాను. కానీ తను ఏమాత్రం మారకుండా ఎదుటి వాళ్ళలో మార్పు తెచ్చేంతగా ఎదిగినందుకు నాకు గర్వంగా ఉంది. నాకు ట్యూషన్ టైం అవుతుంది, మేము వెళ్ళొస్తాం తాతగారు. పేదవాళ్ళు, మంచివాళ్ళు, సంస్కారవంతులు అయిన వాళ్ళకి ఫ్రీగా ట్యూషన్ చెప్తుంటారు. ఒక ఆయన వినోద్ అక్కడికి ట్యూషన్కి వెళ్తుంటాడు తాతగారు. మంచిది నాయన, వెళ్ళిరండి. వినోద్ ఏమంటున్నాడు తాతయ్య? తను పేదవాడు మంచివాడు అని ఆ పక్కవాడితో చెప్పించడానికి తెగ సతమతమైపోయాడు అనుకో అమ్మా. వినోద్ పేదవాడని మంచివాడని నాటకమాడి మిమ్మల్ని ఇంప్రెస్ చేసి మీ దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తున్నాడంటే అతను సంజయ్ ట్రాక్లోకి వస్తున్నట్టే. వస్తున్నట్టు కాదు కుసుమా, వచ్చేసినట్టే. పేదవాళ్ళు మంచివాళ్ళు అయితే నువ్వు ఈ ఇంటికి రానిస్తావని, నేను వాళ్లతో స్నేహంగా ఉండేలా నువ్వు చూస్తావని నిన్ను బుట్టలో వేసుకునే పనిలో ఉన్నట్టున్నారు. వినోద్ ఏమేం చెప్తాడో అన్ని ఓపిగ్గా విని నాతో చెప్పాలి తాతయ్య. అలాగేనమ్మా. మీరైతే యాక్టింగ్ లో అదరగొట్టేస్తున్నారు. నాదే ఉందమ్మా, ఉడతలాగా బుడత సాయం. ఇప్పుడే వస్తాను, ఒక్క నిమిషం.
మొత్తం మీద వినోద్ని నీ దారిలోకి రప్పించుకున్నావు. కంగ్రాట్స్. అప్పుడే ఏమైంది? ముందు ముందుంది చూడు ముసళ్ళ పండగ. ఎక్స్క్యూజ్ మీ మేడం. నమస్కారం అండి. ఎస్. ఇందాక మీకు ఫోన్ చేసి మీ అనుమతి కోరామండి. ఓ మీరేనా? రండి కూర్చోండి. చెప్పండి. మా సంస్థ గురించి వినే ఉంటారు మేడం. బిజినెస్ సర్కిల్స్లో మంచి పేరు సంపాదించుకున్న సంస్థ. గత 15 ఏళ్లుగా ఇటు సాంస్కృతికంగాను అటు వ్యాపారాత్మకంగాను కూడా ఎంతో సేవ చేస్తున్నాం. అందుకు పత్రికల వారు మాకిచ్చిన ప్రశంసలే తార్కాడాలు. ఓకే ఓకే, విషయం ఏమిటో చెప్పండి. ఎంతో అధ్యయనం జరిపిన మీదట, ఎంతో మంది మేధావులు చర్చించిన మీదట మేము ఏటేటా ఇచ్చే బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ అవార్డును ఈసారి మీ సంస్థకి ఇవ్వాలని నిర్ణయించాం. చాలా సంతోషం. మీలాంటి పెద్దలను సంతోషపరచడమే మా ధ్యేయమండి. కాబట్టి మా సంస్థ ఏర్పాటు చేసే ఫంక్షన్కి మీరు విచ్చేసి అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇంతకీ ఫంక్షన్ ఎప్పుడు ఉండొచ్చు? బహుశా ఈ నెల ఆఖరి వారంలో ఉండొచ్చు. తేదీ ఖరారు కాగానే మళ్ళీ మీ దర్శనం చేసుకుని కార్డు ఇచ్చి వెళ్తామండి. మరి వస్తామండి. అయ్యయ్యో, అప్పుడే వెళ్ళిపోతున్నారే. కాఫీ, టీ, కూల్ డ్రింక్స్. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా తీసుకుంటామండి. మిమ్మల్ని మేము కలుసుకోగలిగాం, అదే సంతోషం మాకు. వస్తామండి. మ్. మేడం, ఈ న్యూస్ చూసారా? మిసెస్ రోజీకి అవార్డు వచ్చిన న్యూసా? పొద్దున్నే చూశాను. అలాగా. పొద్దున మిమ్మల్ని మీట్ అయినప్పుడు ఈ ప్రస్తావన రాకపోతే బహుశా మీరు ఈ ఐటెం మిస్ అయి ఉంటారేమో చూపిద్దామని వచ్చాను. మాట్లాడడానికి చూడ్డానికి అందులో పెద్దగా ఏముందని? ఈ అవార్డు నిజానికి మన కంపెనీకి రావాల్సింది మేడం. లోగడ ఎన్నోసార్లు అందుకున్నాం కదా. అయినా సరే ఈసారి కూడా మనకే వస్తుందని అందరూ అనుకున్నారు. రోజీ గారికి రావడం ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంది రాజు? కొన్ని విషయాల్లో మనకన్నా వాళ్ళు ముందున్న మాట నిజం. కాబట్టి ఈసారి అవార్డు వాళ్ళకెళ్ళింది. మీరన్నట్టు 1-2 విషయాల్లో వాళ్ళు మనకన్నా ముందున్నమాట వాస్తవమే గాని క్వాలిటీ పరంగా చూస్తే మనమే వాళ్ళకన్నా ముందున్నాం మేడం. అలా అని ఎందుకు అనుకోవాలి? మనకన్నా వాళ్లే మెరుగ్గా ఉన్నారేమో. మనసులో నువ్వేమనుకుంటున్నావో నేను ఊహించగలను. ఇలాంటి వాటిని చాలా స్పోర్టివ్గా తీసుకోవాలి రాజు. వెళ్ళి నీ పని చూసుకో. ఇవాళకి ఇంతేనా బాసు? సంజయ్ కనిపించేంత వరకు ఇంతే. క్యాంటీన్కి వెళ్దాం పదా సరదాగా. అక్కడికి సంజయ్ వస్తుందా? రావచ్చు, రాకపోను వచ్చు. అయితే మనం వెళ్ళొచ్చు, వెళ్ళకపోనవచ్చు. పోనీ మార్నింగ్ షోకి వెళ్దామా సరదాగా? సంజయ్ కూడా వస్తుందేమో కనుక్కో. ప్రతిదానికి సంజయ్తో లింక్ పెట్టి మాట్లాడతావేంటి బాసు? ఏమోరా చిన్న, ప్రతి విషయంలోనూ ప్రతి నిమిషంలోనూ సంజయ్ గుర్తుకొస్తుంది. నేను ఎక్కడ ఉంటే అక్కడ సంజయ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అమ్మాయిలందరూ సంజయ్లాగానే కనిపిస్తున్నారు. అసలు ప్రపంచం మొత్తమే అదేదో గమ్మత్తుగా ఉన్నట్టుందిరా. ఆ ప్రపంచంలో చిన్న అనేవాడు ఎవడైనా కనిపిస్తున్నాడా బాసు? ఎంతసేపు నీ గొడవ నీదేనా? అదిగో ఈ మధ్య చీటికి మాటికి నా మీద చిరాకు పడుతున్నావు. నీకు సంజయ్ లోకం అయిపోయింది. సంజయ్ క్లాస్లో ఉంది బాసు. ఏ క్లాస్లోరా? వాళ్ళ క్లాస్లోనేరా. అదే రఫూల్. క్లాస్ ఎవరు తీసుకుంటున్నారని. అయ్యంగారు మాస్టారు. ఒట్టి నసబేరు. క్లాస్ అయ్యేంత వరకు ఎక్కడుంటేనే బెటర్. క్లాస్ అయ్యేంత వరకు సంజయ్ ఎలాగూ బయటికి రాదు కాబట్టి మనము క్లాస్కి వెళ్దాం. మార్కండేయులు మాస్టర్ క్లాసు బోరు. దానికన్నా ఇలా చెట్టు కింద టైం పాస్ చేయడం చాలా బెస్ట్. అటెండెన్స్ ప్లీజ్. మాస్టారు, దిస్ ఇస్ టూ మచ్. ఏమిటయ్యా టూ మచ్? మీరు ఇలా క్లాస్ ఎగ్గొట్టడమా లేకపోతే నేను అవుట్డోర్ లో అటెండెన్స్ తీసుకుంటావా? కమాన్, అటెండెన్స్ ప్లీజ్. వినోద్. ఎస్ సార్. గోవిందా. ఎస్ సార్. చూడనా. ఎస్ సార్. ఏమిటి వాయిస్లన్నీ ఒక్కలాగే ఉన్నాయి? ఓహో, కోతులన్నిటికీ మూతులు ఒక్కలాగే ఉంటాయన్నట్టు క్లాస్ ఎగ్గొట్టే బాపతులన్నిటికీ గొంతులన్నీ ఒక్కలాగే ఉంటాయన్నమాట. నమస్కారం ప్రిన్సిపాల్ గారు. ఎక్కడ? అక్కడ. వీడు ప్రిన్సిపల్ కావడానికి 3001 రావాలి. అది సరేగానయ్యా వినోద్, ఈ మధ్య నీ వాళ్ళకం అస్సలు బాలేదు. సరే,
లెక్చరర్ని, నన్ను పట్టించుకోలేదంటే అర్థం ఉంది. అరే నీ స్నేహితులను కూడా నువ్వు సరిగ్గా పట్టించుకోవట్లేదు. మా బాస్ లవ్లో పడ్డాడు సార్. వినానయ్యా, అంతా వినాను. చూడు వినోద్, నువ్వు సంధ్యని ప్రేమిస్తున్నావు, సంధ్య నిన్ను ప్రేమిస్తుంది. ఇలా ఒకళ్ళనొకడు ప్రేమించుకున్నంత మాత్రాన అది లవ్ అయిపోతాయో. మరి ఊరంతటిని ప్రేమించాలా? ఎగ్జాక్ట్లీ. లవ్ ఎండ్యూస్ ఓన్లీ వెన్ ది లవర్స్ లవ్ మెనీ థింగ్స్ అన్నాడయ్యా మేధావి. ప్రేమికులు అనే వాళ్ళు ఫస్ట్ పార్కుల్ని ప్రేమించాలి, కాలేజీలో అయితే బొటానికల్ గార్డెన్స్ ని ప్రేమించాలి, అది కుదరలేదనుకో సినిమా థియేటర్లను ప్రేమించాలి, ఒకవేళ అది కుదరలేదనుకో మంచి సలహాల కోసం ఇదిగో నాలాంటి వాళ్ళని ప్రేమించాలి. సార్ మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారు సార్. దేనికిటా? మిమ్మల్ని కాస్తంత ప్రేమిస్తారట. లేకపోతే నాకేం తెలుసు సార్, రమ్మనమని ఆయన నాకు చెప్పారు, నేను మీకు చెప్పాను. యువతల లవ్ లో పాఠాలు చెప్తున్నాను, డిస్టర్బ్ చేయొద్దు. చూడు బాబు వినోద్, నీకు సంగతి చెప్పాలి. నీకే కాదు అసలు లవర్స్ అనే వాళ్ళందరికీ అవసరమైన విషయం ఇది. వినండి. రోమియో జూలియట్ నాటకంలో షేక్స్పియర్ అంటాడు, లవ్ ఇస్ అ స్మోక్ రైజ్డ్ విత్ ఫ్యూమ్ ఆఫ్ సైట్ అని. ఆహా, ఈ వేళకి ఒక్క ముక్క చాలు మాస్టారు. అబ్బా కంప్లీట్ కాలేదా, ఇంకా ఉంది. ప్రేమ అనేది ఎప్పటికీ కంప్లీట్ గా సిలబస్ లో ఉండాలి మాస్టారు. కాబట్టి ఈ కథలో నీతి ఏమిటంటే, నువ్వు ప్రేమలో నిండా మునిగిపోయావు అంటానికి సాక్ష్యంగా అందరినీ సినిమాలకు తీసుకెళ్ళాలి, రెస్టారెంట్లకు తీసుకెళ్లి విందులు వినోదాలు ఇవ్వాలి. అంటే విషయం అర్థమైందిగా. ప్రేమ ప్రేమ అంటున్నాడు కానీ వినోద్ సంధ్య విషయంలో డేర్ చేయలేకపోతున్నాడు సార్. అలా అయితే ఎలా వినోద్? మనసు అనేది పోస్ట్ డబ్బా లాంటిది, ఫీలింగ్స్ అనేవి లవ్ లెటర్స్ లాంటివి. పోస్ట్ డబ్బాలో లెటర్స్ ని ఎప్పటికప్పుడు క్లియర్ చేసినట్టే మనసులో ఉన్న ఫీలింగ్స్ ని ఎప్పటికప్పుడు బయట కక్కేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, తమరు క్లాస్ లో పాఠాలు చెప్పండి చాలు, ఇలా ప్రేమ పాఠాలు బోధించక్కర్లేదు. అవతల ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు. నాకు తెలియక అడుగుతాను సార్. కాలేజ్ అంటే చదువుకోవడం, చదువుకునే వాళ్ళం మేము, చదువు చెప్పేవాళ్ళు మీరు, మధ్యలో ప్రిన్సిపాల్ అనే వేస్ట్ క్యాండిడేట్ ఎందుకు సార్? ఆ విషయమే కనుక్కొని వస్తాను. పదవయ్యా, యూనిఫామ్ వేసుకున్న నక్షత్రకుడి గెటప్ నువ్వును. మీరు కూడా కాసేపు ఎటైనా వెళ్ళండిరా. బాసు, ఐ వాంట్ టు బి అలోన్. కొంచెం ప్రశాంతంగా ఆలోచించుకోవాలి. ఓకే బాసు. పదండ్రా. వాట్ మిస్టర్ మోహన్, రాజ్ అనేవాడెక్కడా? రాజు రెగ్యులర్గా కొబ్బరి బొండాలు తాగే బండి ఇక్కడి దగ్గరలోనే ఉంది మేడం. మరి మీరు ఇక్కడే దిగారే? మీతో పాటు కారులో కనిపిస్తే రాజుకు అనుమానం వస్తుంది. ఇంతవరకు చేసిందంతా వేస్ట్ అయిపోతుంది కదా మేడం. ఓకే. డ్రైవర్, వెళ్ళి అతన్ని పిలుస్తున్నానని చెప్పు. ఓకే మేడం. సార్, రోజీ మేడం గారు పిలుస్తున్నారు. ఎస్ మేడం. వాట్ మిస్టర్ రాజు, ఎలా ఉన్నారు? మా యోగక్షేమాల గురించి మాకన్నా బాగా మీకే తెలుస్తుంది కదా. అలా తెలుసుకునే దాన్నైతే కారాపి మరి యోగక్షేమాలు ఎందుకు విచారిస్తాను? నేను అలా వెళ్తుంటే మీరు కనిపించారు. ఒకవేళ మీ వెహికల్ గానీ ట్రబుల్ ఇచ్చి లిఫ్ట్ కోసం చూస్తున్నారేమోనని డ్రైవర్ని పంపించాను. అదేం లేదు మేడం, నేను రెగ్యులర్గా ఇక్కడికి వచ్చే కొబ్బరి బొండాలు తాగుతుంటాను. ఏ, ఇక్కడే తాగాలనే ఉంది? ఎక్కడైనా తాగొచ్చుగా. వాడు ఎక్కడి నుంచి పట్టుకొస్తాడో కానీ బ్రహ్మాండమైన కాయలు పట్టుకొస్తాడు మేడం. నీళ్లు చాలా తీగా ఉంటాయి. ఐ సీ. మీరు 2 నిమిషాలు టైం కేటాయిస్తారంటే ఒక కొబ్బరి బొండం తీసుకొస్తాను. మీరెందుకు వెళ్ళడం? డ్రైవర్ తెస్తాడులేండి. అఫీషియల్గా ఎలాగో మీకు సర్వ్ చేసే అవకాశం లేదు, కనీసం ఇలాంటప్పుడైనా మీ సేవ చేసుకునివ్వండి. పర్వాలేదే, సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగానే ఉంది.
మరీ అంత దొంగచాటుగా అబ్జర్వ్ చేయనక్కర్లేదులే. అంత దొంగచాటుగా నేనేం చూడడం లేదే. నువ్వేం చేస్తున్నావో చూద్దామని, ఖాళీగా ఉంటే కాసేపు కబుర్లు చెప్పుకుందామని వచ్చాను. కవిత్వం ఏదో రాస్తున్నట్టు కనిపించావు. డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని ఆగిపోయాను. నేను కవిత్వం రాస్తున్నట్టు కనిపిస్తున్నానా? చూసేవాళ్ళకి అలాగే కనిపిస్తుంది మరి. ఏది ఏ రాసావో చూద్దాం. సీతారామయ్య గారి లెక్క. ఇదేమిటి ఇందులో లెక్కలున్నాయి? సీతారామయ్య గారెవరు? ఈ లెక్కలేమిటి? అప్పుడే మర్చిపోయావా తాతయ్య గురించి? తాతయ్య గురించా?